సూపర్ మామ రెడీ 1 2 3 4 ధనుష్ పాడిన ఈ కొలవెరడి సాంగ్ యూట్యూబ్ లో ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అబ్బాయి కూడా యూట్యూబ్ లో అంతే ఫేమస్. యూట్యూబ్ తెలిసిన వాళ్ళందరికీ ఈయనకి తెలుసు. అండ్ ఈయన వల్ల మన కామెడీ క్లబ్ లో మీకు కూడా పరిచయం అయిపోయాడు. సో హీస్ నన్ అదర్ దాన్ యూట్యూబ్ కిషోర్. హాయ్ గైస్, ఈరోజు ర్యాండమ్గా కొన్ని సీన్స్ చేద్దాం అనుకుంటున్నా. హోల్ మూవీస్ మీకు గుర్తుండే ఉంటాయి. హోల్ మూవీస్లో హీరోయిన్ ఏడిపిస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ హీరో పేరు గోపి, హీరోయిన్ పేరు రాధా. మంచి వాళ్ళ పేరు గోపి, హీరోయిన్ పేరు రాధా ఉంటుంది. కాలేజీకి వస్తాడు హీరో బుక్ పట్టుకొని. హీరోయిన్ ఫ్రెండ్స్తో చెప్పే మాటలు ఇలా ఉంటాయి. ఏ రాధా, గోపి వచ్చాడే, అయితే ఒక పని చేద్దాం. డీలి 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 డీ డీలి 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 డీ దీని తర్వాత ఒక చిన్న స్టెప్ ఉంటుంది, కామన్ చేసే స్టెప్. ఈ స్టెప్ చేస్తూ ఉంటుంది. హీరోకి ఇటు పక్క చాలా స్పేస్ ఉంటుంది వెళ్ళిపోవటానికి, అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి చాలా స్పేస్ ఉంటుంది. వాళ్ళ మధ్యలోకి వెళ్తాడు హీరో కావాలని. వదలండి నన్ను, ఏంటి మీరు ఇక్కడ నుంచి మళ్ళీ ఇటే వస్తాడు, మళ్ళీ ఇటే వచ్చి డీలి 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 డీ. ఈ సీన్ ఇంకా ఆ సాంగ్ మొత్తం జరుగుతూ ఉంటుంది. సాంగ్ అయిపోయిన తర్వాత హీరో మీతో మాట్లాడిన పో వెళ్ళిపోతాడు. ఇంకో సీన్ చూద్దాం, మార్కెట్ సీను. మార్కెట్ సీన్లో యాక్చువల్గా పాస్ సినిమాల్లో వాళ్ళు మామూలు వసూలు చేస్తుంటారు. 5 రూపీస్ అడుగుతారు. 5 రూపీస్ ఇస్తే ఏ గొడవ ఉండదు. కానీ హీరో వెనక నుంచి వస్తాడు, చిన్న సిగరెట్ లోపల పెట్టుకొని, ఎందుకు ఇవ్వాలరా నీకు 5 రూపాయలు? అయ్యా వాళ్ళు నువ్వు తాత మాట్లాడుతున్నాగా, ఎందుకు ఇవ్వాలరా 5 రూపాయలు? 5 రూపాయలు ఇస్తే అయిపోయేదానికి హీరో ఫైట్ చేస్తాడు అక్కడ. ఎట్లా అంటే మార్కెట్ అంతా నాశనం అయిపోద్ది. 5 రూపాయలతో పోయేదానికి 5,000, మార్కెట్ అంతా గుల్ల గుల్ల అయిపోద్ది. ఎట్లా అంటే ఒక్క ఫైట్ సీన్, ఎవడరా నువ్వు డిష్యూ వంకాయలు కొట్టు అవుట్, ఎవడరా డిష్యూ అయిపోయింది, స్టీల్ సామాన్ కొట్టు అవుట్. ఇంకో ఫైట్ టీ షాప్ మొత్తం అయిపోయింది. చివరికి వాళ్ళంతా వచ్చి ప్రార్థన చేస్తారు, అయ్యా మీరు ఏరియాలో ఉంటారయ్యా, మీకోసం నేను వచ్చా. వద్దయ్యా 5 రూపాయలతో పోయేదానికి 5,000 ఖర్చు, ఎందుకయ్యా బొక్క, వెళ్ళిపోండి అయ్యా. హీరో మామూలుగా ఓల్డ్ సినిమాలో స్టేజ్ మీద సాంగ్స్ పాడుతుంటాడు. ఇప్పుడంటే మనకి ఈ మైక్స్ ఉన్నాయి, అప్పట్లో ఇట్లా ఉండేది మైక్, జస్ట్ ఒక స్టాండ్ మైక్ ఉండేది. దాని దగ్గరకు వచ్చేవాడు హీరో, గిటార్ పట్టుకొని వస్తాడు. గిటార్ రీచ్ చేయడానికి సాంగ్ మొత్తం ఎక్కడ గిటార్ పట్టుకొని ఇట్లా వస్తాడు. మైక్ ఉంటుంది, కొంచెం సాడ్ సాంగ్లు అట్లా వస్తుంది. హృదయాంతరాలలో నీవు ఒక్కసారి మీ గిటార్ సౌండ్ వినపడేది, ఇంకెక్కడ వినపడదు. కానీ హీరో గిటార్ వాయిస్తానే ఉంటాడు మొత్తం. హృదయాంతరాలలో నీవు. తర్వాత ఈ ఒక్కొక్కసారి ఆగితే పర్లా, ఈవినింగ్ వాక్కి వెళ్తాడు ఇట్లా, మైక్ ఎక్కడ ఉంటుంది, నీ హృదయం నేనే ఈనాడు, ఈ రోజే లేదు నాడు, ఈ ప్రేమ కోసం నేను, ఈ ప్రేమ కోసం నేను. గిటార్ సౌండ్ లేకుండా మ్యూజిక్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫైట్ సీన్స్కి వద్దాం. సినిమా ఫైట్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. హీరో ఏం చేయని అవసరంలా, జస్ట్ మధ్యలో ఉంటే చాలు. ఇలా ఉంటాడు హీరో, చుట్టూ విలన్స్ వస్తారు, వాళ్ళే పడిపోతుంటారు వెనక్కి. ఎట్లా చూస్తాడు హీరో, జిమ్నాస్టిక్స్ వచ్చిన వాళ్ళు విలన్స్గా ఉండాలి సినిమాల్లో, మామూలు వాళ్ళు పనికిరారు. మీరు ఇట్లా ఉంటాడు, చుట్టూ ఒక 5గురు ఉంటారు, ఒక్కొక్క యాంగిల్స్, ఇటొక్కళ్ళు అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు మొత్తం వెళ్ళిపోతారు. ఈ లోపల వెనక నుంచి 2 రౌడీలు వస్తుంటారు, హీరోయిన్కి చూడ్డం. కరెక్ట్గా చేయబెట్టావా, ఓకే. ఈ సైడ్ మళ్ళీ ఇంకో విలన్ వస్తాడు, ఇటు ఇంకో వస్తాడు, ఎట్లా ఉంటాడు హీరో. వాళ్ళు సార్ కొంచెం అవుతాడా, రైట్. ఫైట్స్ అన్ని ఎట్లాగా ఉంటాయి. ఒకవేళ ఇవే బుల్లెట్ ఫైట్స్ అయితే ఎట్లా, పిస్టల్ పెట్టి కాల్చడం. మన హీరో కళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి, డీనో. అంటే బుల్లెట్ ఎంత వేగం వస్తుందో మొత్తం తెలిసిపోద్ది. కాలుస్తారు,
నెక్స్ట్ బుల్లెట్ ఇట్లా వస్తుంది, అక్కడ చూస్తాడు, నెక్స్ట్ ఇట్లా వస్తుంది, 3 స్ట్రైట్గా వస్తాయి మ్యాట్రిక్స్. సో ఎన్ని బుల్లెట్స్ కాల్చినా కానీ హీరో చావడం. చేజింగ్ జరుగుతూ ఉంటుంది, హీరో దగ్గర ఒక పిస్టల్ ఉంటుంది, 6 బుల్లెట్స్ ఉంటాయి, విలన్స్ 20 మంది ఉంటారు, బుల్లెట్స్ అయిపోవు, డోంట్ వరీ. బైక్ మీద వెళ్తుంటాడు హీరో, బైక్ మిర్రర్లోంచి వెనక దొంగ కనపడుతుంటాడు, కనీసం గన్ను మొత్తం ఇటు తిప్పుడు, చచ్చిపోయింటాడు అవతల. ఇటు సైడ్ ఇంకో బైక్ లోంచి ఇటు చూస్తాడు, దగ్గర రారు కొంచెం సార్, ఎయిటింగ్లో కట్ చేసుకో. క్లైమాక్స్ ఫైట్కి వచ్చేసరికి అందరు చచ్చిపోయి ఉంటారు. క్లైమాక్స్ ఫైట్ విలన్ వీళ్ళంతా వచ్చేస్తారు అక్కడికి. ఓల్డ్ మూవీస్లో ఎట్లా ఉంటుందంటే అందరిని కట్టేస్తుంటారు ఒకసాట, తల్లిని ఐస్ గడ్డ కింద పెడతారు, కొడుకుని మంటల్లో పెడతారు. సో అందరం ఒకసారి కట్టేసి హీరో కొంచెం ఈజీ అయిపోయింది. సో అట్లా చేయరు, ఇటు ఒక ఇద్దరు ఉంటారు, చిన్నపిల్లాడిని కట్టేస్తారు కింద, బాబాయ్ అఖిల్ అంటారు, అటెండ్ చూసాడు ఇటు చూడు అంటారు, బాబు అంటే అమ్మ క్యారెక్టర్, అమ్మా రే దుర్మార్గుడా, ఇంకా 2 ఉన్నారు ఇటు చూడవయ్యా, వాళ్ళు కూడా మంటల్లో ఉంటారు, బాబు నాన్న నీ పని చెప్తారా, ఒక్కడుగు ముందుకేస్తే నిన్ను కాల్ చేస్తా. కుక్క ఉంటుంది అవతల సైడు, కుక్కకి కనుగొడతాడు, కుక్క మొత్తమే పడితే గన్ను కింద పడిపోయింది. మిగతా వాళ్ళందరి దగ్గర గన్స్ ఉంటాయి కానీ ఎవరు యూజ్ చేయరు, అందరూ గన్ను తిప్పి మరీ ఫైట్కి వస్తారు. గన్ను ఎట్టు ఉంటుంది, గన్ను తీసేసి తిప్పుతారు, తిప్పి ఇది ఓల్డ్ మూవీస్లో అనుకో ఫైట్ ఎట్లా ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ ఎట్లా ఉంటుంది అనుకున్నా, అందరూ 6 వరుసలు నిల్చుంటారు, సీన్ కొంచెం సేవ్ చేయడానికి ఇంకా 6 ఉంటారు. ఫైట్ సీన్ అయిపోయిందా, అమ్మ ఇటు సైడు అంతా సేఫే కదా, ఆ మంట చూపించటం 2 నిమిషాలు తగలబడేవాళ్ళు యాక్చువల్గా అయితే. ఫైట్ సీన్ 20 నిమిషాలు జరుగుతూనే ఉంటుంది, ఆ మంట ఆ తాడు అక్కడే ఉంటుంది, తాడు ఇంత కూడా ముందుకు కాదు, హీరో వెళ్ళి ఇట్లా ఓపెన్ చేస్తాడు, మొత్తం 4 తీసుకుని హీరో అలా జంప్ చేస్తాడు, పెద్ద బ్లాస్ట్ అయింది, కనీసం ఇంట్లోనే చెక్క ముక్క కూడా బయటికి రాదు, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, అందరూ ఇలా బయటకు వస్తారు. శుభం కాడు పడేది అక్కడ. ఈయన ఎంత అంటే పక్కాగా ఉంటారంటే ఈయన ప్రతిదీ బాగా అబ్జర్వ్ చేసి అప్పుడే ఇక్కడికి వచ్చి చేస్తారనమాట. సో ఇది ఏ సినిమా స్టోరీ నిజం చెప్పండి. ఇది ఏదో సినిమా అయి ఉంటుంది నాకు తెలుసు, ఇది ఎక్కడో చూసుంటారు ఆయన. ఏం సినిమా ఇది? 4 సినిమాలు. 4 సినిమాలు ఉన్నాయి, పేర్లు చెప్తారా? నాకు తెలుసు, మీరు చెప్పరు. సేమ్ గారు మర్యాదగా నాలాగా మీరు యాక్ట్ చేసి చూపిస్తారా లేదా మీలాగా నేను యాక్ట్ చేసి చూపించు? నాలాగైతే అసలు వద్దు. చెప్పండి, నిజం చెప్పండి. రెండు బెటర్ నేను యూట్యూబ్ గారు అసలు కొన్ని సినిమాల్లో హీరోలు ఫైట్ ఎలా చేస్తారు అంటే ఫైటర్ని ఇలా 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 గుద్దిస్తారు, ఇక్కడి నుంచి ఇలా ఇలా గుద్దిస్తారు. అయితే పాతకాలంలో అయితే ఇలా ఇలాగా ఇలా ఇలాగా. ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హేమ గారి లాగా నేను చేస్తాను. ఎందుకు పర్లేదు, హేమ గారి లాగా ఇప్పుడే చేశారు, మరి చాలా సింపుల్. అదే హేమ గారు ఇంకా వేరే ఏం చేయగలే. కాదు కిషోర్ గారు, మీరు కంగారు పడకండి. ప్రదీప్ కి ఎప్పటి నుంచో హేమ గారిని ఇమిటేట్ చేయాలని కోరిక, మీ పేరు మీద పెడితే ఇమిటేట్ చేశారు. ఈరోజు అది సాధించాను. నేను చూసుకోలేదు, ప్లీజ్ నా కోసం. బలజేవా ప్రదీప్, బలే చేసి. సచ్చినోడా ఏమండి అని పిలవడానికి ఆవిడ ముద్దుగా సచ్చినోడా అని వాడు.